హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే ఎంతో ఎమ్మీ అయినటువంటి చేపల పులుసు ఎలా రెడీ చేయాలో చూసేద్దామా. ముందుగా అయితే వెల్లుల్లి అండ్ ఎండు కొబ్బరి అండ్ అల్లము, కొత్తిమీర, కారం పొడి అండ్ ధనియా పౌడర్ వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఈ పౌడర్ని బాగా అంటే చాలా ఫైన్ పేస్ట్ లాగా మనము మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే ఈ పేస్ట్ ఎంత ఫైన్గా ఉంటుందో అంటే ఎంత మెత్తగా ఉంటుందో మనం చేసే గ్రేవీ కూడా అంతే మెత్తగా ఉంటుంది అండ్ అంతే టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి ఈ ప్రాసెస్ని అయితే ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం ఫిషెస్ని పక్కన అంటే బయట కొట్టించుకొని వచ్చింటాం కదా, వాటిని ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ముందుగా ఇలా వెడల్పాటి ఒక పాత్రను తీసుకొని అందులోకి కొంచెం గోరువెచ్చటి వాటరు అండ్ ఉప్పు, కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి. క్రిస్టల్ సాల్ట్ అంటాం కదా, సో దానివల్ల మనము ఫిష్ పైన ఉన్నటువంటి ఎలాంటి డస్ట్ అయినా కూడా వెళ్ళిపోతుంది. అండ్ ఉప్పుతోనే మనము చేపలను అయితే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం నీసు వాసన ఉంటుంది అండ్ కొంచెం వాటర్లో ఉంటాయి కదా, కొంచెం డస్టీగా ఉంటాయి. అదంతా క్లీన్ కావాలి అంటే మనము సాల్ట్ అండ్ గోరువెచ్చని వాటర్తోనే క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, అంటే ఈ ముక్కకి లాస్ట్లో ఒక రెడ్ ఒక హోల్ లాగా ఉంది కదా, అదంతా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని చేపలకి అక్కడ చేదు ఉన్నట్లు అనిపిస్తుంది. చూడండి, హోల్ కనిపిస్తుంది కదా, అందులో అంతా నేను క్లీన్ చేసేసి పెట్టేశాను. ఇప్పుడైతే మనము పోపు పెట్టేద్దాం. ఒక వెడల్పాటి దట్టమైన గిన్నెను తీసుకుని అంటే మందమాటి గిన్నెను తీసుకునేసి అందులో మనకి ఎంత ఆయిల్ అవసరం అంత ఆయిల్ వేసుకొనేసి పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వీటన్నింటి వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా పట్టుకున్నటువంటి ఈ పేస్ట్ని, మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేయాలి. ఇది కూడా బాగా అంటే పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని బాగా మగ్గిచ్చేసేయాలి. చూడండి, ఇప్పుడు మనకి తగినంత సాల్ట్ అండ్ పసుపు వేసేసుకొని బాగా కొంచెం కలిపేసేయాలి. ఎందుకంటే పసుపు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. కొంచెం ఫిష్ స్మెల్ అలా ఉంటుంది కదా, సో దాన్ని కూడా పసుపు తగ్గించేస్తుంది. ఒక పెద్ద టమాటాని కట్ చేసి పెట్టుకొని దాన్ని మిక్సీ జార్లో తీసుకొని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. సో ఈ పేస్ట్ అనేది మనకి గ్రేవీకి టేస్ట్ని అండ్ కొంచెం పులుపుదనాన్ని ఇస్తుంది కదా టమాటా. సో ఫిష్కి చాలా అవసరం కాబట్టి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది ఈ టమాటా గుజ్జు అయితే. సో ఇదైతే అస్సలు మిస్ చేయొద్దండి, ఎందుకంటే చాలా బాగుంటుంది ఇది వేయడం వల్ల. మటన్లోకి, చికెన్లోకి కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఫిష్కి ఖచ్చితంగా చింతపండు అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే అందులో ఉన్న నీసు వాసనని అండ్ ఫిష్ అంటే కొంచెం ఇదిగా ఉంటుంది కదా, వాటన్నింటి ఆ ఫ్లేవర్ని తగ్గించడానికి చింతపండుని వేస్తారు. సో చింతపండు లేనిది ఫిష్ కర్రీ రెడీ అవ్వదు. ఒక 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే ఈ విధంగా నానబెట్టేసి గుజ్జును తీసుకొని పక్కన పెట్టేసేయాలి. సో ఈ విధంగా టమాటా అది పేస్ట్ అంతా బాగా మగ్గిన తర్వాత ఈ చింతపండు గుజ్జునైతే ఇందులోకి యాడ్ చేయాలి. ఎందుకంటే చింతపండు వల్లనే మనకి ఈ చేపల పులుసు అనేది చాలా టేస్ట్ వస్తుంది. సో మీరు మీ ఇంట్లో ఎన్ని కేజీలు తీసుకుంటున్నారో దానికి తగినట్టుగా కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 కేజీకి 2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నేను యాడ్ చేస్తున్నాను. సో ఆ గుజ్జునంతా అక్కడికి అంటే మసాలాలో వేసేసాను. సో ఇది కూడా చింతపండు కూడా కొంచెం పచ్చివాసన పోయి బాగా మరిగేంత వరకు, నూనె పైకి తేలేంత వరకు మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత మనకి వాటర్ ఎంత అవసరమో అంత వేసుకోవాలి. అంటే చేపల పులుసుగా పెట్టుకుంటేనే కదా చేపలు కొంచెం బాగుంటుంది కర్రీ అనేది. నేనైతే రైస్లోకి అండ్ చపాతీలోకి చేస్తున్నాను. సో రెండిట్లోకి ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది. సో ఇలా బాగా మరిగిన తర్వాత ఈ పులుసులోకి మనము ఫిష్ ముక్కలను అయితే యాడ్ చేయాలి. ఎందుకంటే ఇలా అంటే ముందుగానే యాడ్ చేసేసి అంతా వాటర్ అంతా మరిగించామనుకోండి, ఫిష్ అనేది బ్రేక్ అవుతుంది కాబట్టి తునకలు అవుతుంది. అలా కాకుండా మసాలా అంటే పులుసు అంతా బాగా దగ్గరికి పడ్డాక మనకి ఇంకా దించేయచ్చు. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంటే అనే టైంలో ఈ ఫిషెస్ని అంతా సర్దేసేయాలన్నమాట ఆ పులుసులోకి. సో సర్దిన తర్వాత ఒక 10 మినిట్స్ సరిపోతుందండి, ఎందుకంటే ఫిష్ చాలా డెలీషియస్గా ఉంటుంది కదా. సో ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి వదిలేస్తే
ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. సో ఫైనల్గా అయితే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనము ఒక సూపర్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేద్దాము. ఏంటంటే గరం మసాలా అనమాట. సో మసాలా కర్రీస్లోకి గరం మసాలా యాడ్ చేస్తేనే ఆ టేస్ట్ అనేది ఇంకా స్మెల్ కానీ టేస్ట్ కానీ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో దానికోసమని నేను ఒక స్పూన్ అంత వేసాను అంతే. మరీ ఎక్కువ వేసుకుంటే అదే స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు ఉప్పుని చెక్ చేసుకునేసి సాల్ట్ని కూడా యాడ్ చేసేయాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్లే. సో మీ ఇంట్లో కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. అండ్ డెఫినెట్గా అయితే నా వీడియోస్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా అయితే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఆపేసి ఇప్పుడు ప్లేట్లోకి పెట్టేస్తున్నాను, సర్వ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫిష్ విరక్కోకుండా నీట్గా ఒక మనము గంటెని తీసుకుంటే అది సరిగా రాదు. సో అన్నం పెట్టుకునే గంటెని తీసుకొని ఫిష్ని నీట్గా తీసుకునేసి ఒక ప్లేట్లోకి తినడమే అనమాట. ఫిష్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.